వెల్కమ్ టు బాల్మెన్సీ. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోలో మనం నాగల చవితి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నామో క్లియర్గా ముందు రోజు నుంచి మనం ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే పుట్ట ఎక్కడ ఉందని చూసుకోవాలి, అలాగే ఈ పూజకి సంబంధించిన సామాగ్రి మనం అరేంజ్ చేసుకోవాలి. అవన్నీ మా అమ్మగారు చెప్తారు. ఇప్పుడు దీపావళి వెళ్ళిన 5 రోజులకు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నాగుల చవితి వస్తుందండి. నాగుల చవితికి మనం ముందు రోజు నుంచే అన్నీ రెడీ చేసుకోవాలి. అవి ఏమిటంటే తెల్ల నువ్వులు తెచ్చుకోవాలి, అలాగే తేగలు, బొరగుంజు, కోడిగుడ్లు వేసుకునే వాళ్ళు కూడా కోడిగుడ్లు, అలాగే ఆవు పాలు తెచ్చుకుని రెడీ చేసుకోవాలి. ఒత్తులు అవి చేసుకోవాలి. మనం ఆ నాగుల చవితి రోజు పొద్దున్నే మార్నింగ్ స్నానం చేసి అన్నీ 5 గంటలకల్లా ఇంట్లో మనం రోజు చేసుకునే దీపారాధన చేసుకుని, ఇంకా ఈ పుట్టలో పాలు పోయడానికి కావలసిన తేగ, బురుగంజు రెడీ చేసుకుని, అలాగే బియ్యం కొంచెం నానబెట్టుకుని మిక్సీ పట్టి చలివిడి చేసుకోవాలి. అలాగే వడపప్పు కూడా నానబెట్టుకోవాలి. తర్వాత చలివిడికి అయిన తర్వాత మనం తెల్ల నువ్వులతో కొంచెం బెల్లం వేసి దాన్ని సిమ్మిల కింద తయారు చేసుకుని దాన్ని కూడా చలివిడి ఉండలాగా చేసుకుని తీసుకోవాలి. అలాగే పూజకి సరిపడా మనం పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధము, అలాగే ముగ్గేయటానికి వరిపిండి, అరటిపళ్ళు, పూజ సామాగ్రి, అలాగే కుంకుమ అన్నీ మనం పుట్ట చూసుకుని పుట్ట దగ్గరికి వెళ్ళి అన్నీ రెడీ చేసుకుని పసుపు, గంధము, అక్షంతలు, పిండితోటి మనం పుట్ట చుట్టూ ముగ్గులాగా వేసుకుని, తర్వాత 3 పుట్టలు దగ్గరలో ఉంటే మనకి 3 పుట్టల్లో కూడా మనం చుట్టూ వేసుకుంటే మంచిది. అలాగే తర్వాత మనం అక్షంతలు కూడా అలాగే పుట్ట చుట్టూ వేసుకోవాలి. పసుపు, కుంకుమ చుట్టూ వేసుకుని బొట్టు పెట్టుకోవాలి. గంధం కూడా పుట్ట మీద వేసుకుని 3 పుట్టల మీద జల్లుకోవాలన్నమాట. తర్వాత ప్రమిదలు పెట్టుకుని నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి ఒత్తులు వేసుకుని ఫస్ట్ అగరబత్తిని వాటర్ కొంచెం 3 సార్లు మనం తీసుకుని అగ్గిపుల్లతో అగరబత్తి వెలిగించి ఒత్తులు వెలిగించుకుని దీపం అలాగే పుట్టగా నాగేంద్ర స్వామికి చూపించుకుని నైవేద్యం కూడా మనం అరటిపళ్ళు, తామలపాకులు, వక్కపొడి నైవేద్యంగా సమర్పించుకుని చలివిడి వడపప్పును చిన్న సర్పాల కింద చిన్న పడగల కింద చేసుకుని వేసుకోవాలి. తర్వాత పువ్వులు కూడా సమర్పించుకుని బొరగుంజు, తేగ ముక్కలు వేసుకోవాలి. తాంబూలం
తాంబూలం నైవేద్యంగా సమర్పించి తేగ ముక్కలు బుర్రగుంజి ముక్కలు చేసి పెట్టుకున్నాము. మనం నాగేంద్రుడికి ఇష్టమైన పాలు, కొంచెం నైవేద్యంగా చిమ్మిలి చలువుడి పెట్టి దండం పెట్టుకుని, వడపప్పు కూడా పెట్టి దండం పెట్టుకుని నాగేంద్రుడికి చలువుడి, వడపప్పు, అలాగే బొరగుంజు, తేగ అన్నీ వేసిన తర్వాత 3 పుట్టల్లో వేసుకుంటే మంచిది. మాకు 3 అందుబాటులో ఉన్నందున 3 పుట్టల్లో వేసుకున్నాము. ఆ తర్వాత పేరు గోత్రం చెప్పుకొని పేరున మనం ఆవు పాలు వేసుకుంటే మంచిది. దాని గురించి ఆవు పాలు ప్యాకెట్ తీసుకొచ్చామండి. మూడు పుట్టల్లో వేసేయడం అయిపోయింది. దాన్ని ఇదే ఎల్లిరా ధనం పెట్టుకొని చలువుడు కూడా 3 పుట్టల్లో ఓకే పేరు చెప్పి వేయటమైంది. ఇప్పుడు తాతకి తీసుకొని ఆవు పాలు తీసుకుని వేసావా మీ అమ్మదేమా మీ అమ్మ తాత పోయటం కూడా పోసాము. అది రాడు ఇక గంట కొట్టి వేసావా నాగేంద్ర స్వామికి నైవేద్యం నెయ్యి కొంచెం ఉదకని చల్లి సమర్పించి బాగా తెచ్చాను అబ్బాయి. ఆవు పాలు తీసుకుని కోడలది కొడుకుది కూడా వేసేస్తున్నావా? పేరు చెప్పండి. అదే కోడల పేరు పుట్ట ఉండదు. కొడుకు పేరు 3 పుట్టల్లోనూ పేరు గోత్రం చెప్పుకుని ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు చెప్పి పోసుకుంటే మంచిదండి. అంటే సిటీలో ఉన్నవాళ్ళు పోయటం కుదరకపోయినా మన పిల్లల పేర్లు చెప్పి మనం పోసుకోవాలి. అలాగే చుట్టుపక్కల ఉన్నవారంతా ఆ పుట్టల్లో అన్నిటిలో వేసుకుని పాలు పోసుకుని దండం పెట్టుకుంటున్నారు. ఇంకా అన్నీ ఉంటాయి. హారతిచ్చి గంట కొట్టి హారతిచ్చి పూజ పూర్తయిందండి. అందరూ హారతి తీసుకుని నాగుల చవితి పండగ పూజ సమయం. పూజ అయిన తర్వాత దీపావళి తర్వాత మనకి నాగుల చవితి వస్తుంది కాబట్టి దీపావళి టైంలో కొన్ని కాకరపోతులు, అలాగే పాంబిళ్ళలు, అగ్గిపెట్లు లాంటి శబ్దం రానటువంటి మందుగుండు సామానం లేదంటే దీపావళి మందులు అంటాం, అవి తీసుకొచ్చి కాలుస్తారు ఇక్కడ చుట్టూరు. ఇక్కడ మా ఇంటి పక్కన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ పుట్ట బాగుందని వచ్చారండి. వాళ్ళు కూడా చక్కగా దర్శనం చేసుకొని మాలాగే వాళ్ళు కూడా పూజ కంప్లీట్ చేసిన తర్వాత ఈ చిన్నపిల్లలు కాకరపోతులు కాల్చారు. ఇదండి కంప్లీట్ నాగల చవితి సెలబ్రేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఈ వీడియో చాలామందికి చేరుతుంది.
అలాగే కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చిందా లేదా ఏంటనేది. అలాగే ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి.